నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సలీం గారు రచించిన అమ్మ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2007 నవంబర్లో నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. డాక్టర్ రావు గారి మైండ్ క్లినిక్ మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా మనసులో అలచడి, తిరిగి వెనక్కి వెళ్ళిపోదామన్న ఆలోచన గొంతును ఎన్నిసార్లు నిలిమేశానో. హిమాయత్ నగర్ మెయిన్ రోడ్డులో మొదటి అంతస్తులో రావుగారి హాస్పిటల్ ఉంది. నేను వెళ్ళేటప్పటికే దాదాపు 25 మంది వరకు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. మీ పేరు, చిరునామా చెప్పండి. తన ముందున్న రిజిస్టర్ తెరిచి రాయటానికి ఉపక్రమిస్తూ అడిగింది రిసెప్షనిస్ట్. నేను పేషెంట్ని కాదు, డాక్టర్ గారిని కలవటానికి వచ్చాను అన్నాను ఇబ్బందిగా కదులుతూ. ఆ అమ్మాయికి 20కి మించి వయసు ఉండదు. రిజిస్టర్ మూసేసి నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మీరు డాక్టర్ గారికి తెలిసిన వాళ్ళ? మీకు అపాయింట్మెంట్ ఉందా అడిగింది. లేదు. ఆమె అందమైన మొహంలో చిరాకు కనిపించింది. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అంది. రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉందని పేపర్లో యాడ్ ఇచ్చారుగా, అందుకు. కొద్దిగా సిగ్గుపడుతూ చివరి మాటలు మింగేశాను. ఆమె నా వైపు మొదట వింతగా చూసింది. నన్ను అమాయకురాలనుకుందా ఏమో. తర్వాత చిన్నగా నవ్వుతూ చెప్పింది, మీరు పొరపడ్డట్టున్నారు. ఇంటర్వ్యూలు గత గురువారం జరిగాయి. ఈరోజు మరలా గురువారం వచ్చేసింది. అంటే మీరు వారం లేట్ అనమాట. చాలా తమాషాగా ఉంది. ఇంటర్వ్యూలకు గంట లేట్ వచ్చే వాళ్ళని చూశాను. ఉదయం ఉంటే సాయంత్రానికి వచ్చిన వాళ్ళని చూశాను. వారం లేటుగా రావటం ఓ రికార్డే అంటూ మరోసారి నవ్వింది. సారీ, ఆల్రెడీ మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నట్లున్నారు. ఇంకా ఖాళీ ఉందేమోనన్న ఆశతో వచ్చాను. నా సర్టిఫికెట్లు ఉన్న ఫోల్డర్ని చేతిలోకి తీసుకుంటూ అన్నాను. నేను వెనక్కు తిరిగి వెళ్ళబోతూ ఉంటే, వేకెన్సీ ఇంకా ఫిలప్ కాలేదు అందామే. నేను ఆగిపోయి, మరి మీరు అన్నాను. నేను 6 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ మధ్యనే నాకు పెళ్లి నిశ్చయమైంది. త్వరలో మా వారితో కలిసి బెంగళూరు వెళ్ళిపోతాను. అందుకే రిసెప్షనిస్ట్ అవసరమై డాక్టర్ గారు యాడ్ ఇచ్చారు. ఎవరిని అపాయింట్ చేయలేదు, కానీ ఇంటర్వ్యూలు మాత్రం అయిపోయాయి చెప్పింది. మీరు డాక్టర్ గారిని అడగండి. వారు ఉండమంటే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను నేను అడిగాను. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళొచ్చి చెప్పింది, మీరు లక్కీ. పేషెంట్స్ అందరూ వెళ్ళిపోయాక మిమ్మల్ని పంపమన్నారు. బి సీటెడ్ సమ్వేర్ అంది. బతుకు జీవుడా అనుకుంటూ ఓ కుర్చీలో కూలబడ్డాను. అసలు నేను ఇంటర్వ్యూకి వారం రోజులు లేటుగా రావడానికి కారణం అమ్మే. అసలు అమ్మ అలాంటి పని ఎందుకు చేసిందో అర్థం కావటం లేదు. అమ్మేనా అలా చేసింది అనిపిస్తోంది. నా కళ్ళతో చూశాను కాబట్టి సరిపోయింది. ఇదే ఎవరైనా చెప్పుంటే నమ్మకపోగా 4 తగిలించి ఉండేదాన్ని. గత గురువారం ఉదయం నేను, శ్రీధర్ ఒకేసారి ఇంటి నుంచి బయటపడ్డాము. నువ్వు ఉద్యోగం చేయటం అవసరం అంటావా? నా జీతం సరిపోదా అని శ్రీధర్ 10సారో అడిగాడు. నీ జీతం చాలదని కాదు, నా చదువుకి ఓ సార్థకత ఉండాలిగా. ఉద్యోగం ఈ రోజుల్లో పురుష లక్షణం కాదు, మనిషి లక్షణం అన్నాను. సరే, నీ ఇష్టం, ఆల్ ది బెస్ట్. నిన్ను డ్రాప్ చేయమంటావా అడిగాడు శ్రీధర్. వద్దు, అమ్మను చూసి వారం దాటింది. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అట్నుంచి ఇంటర్వ్యూకి వెళ్తాను అన్నాను. నేను వెళ్ళేటప్పటికీ అమ్మ వంటగదిలో ఉంది. అన్నయ్య అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయాడు. నా పెళ్లి చేశాక అమ్మ ఒంటరిగానే ఉంటుంది. శ్రీధర్ ఉద్యోగం హైదరాబాద్లో కావటం గుడ్డిలో మెల్ల. వారానికి ఒకసారైనా అమ్మను చూసి పలకరించే అవకాశం ఉంది. సర్టిఫికెట్లున్న ఫోల్డర్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి, ఏం వంట చేసుకుంటున్నావమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తున్న విషయం చెప్పాక కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాము. బయలుదేరే ముందు బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చి చూస్తే అక్కడ నా సర్టిఫికెట్ల ఫోల్డర్ కనపడలేదు. అమ్మా, నువ్వు తీసావా అని కంగారుగా అడిగాను. నేనెందుకు తీస్తాను అంది అమ్మ ఆశ్చర్యంగా. ఇక్కడే పెట్టానమ్మా, ఇంతలో ఎలా మాయమైపోతుంది? ఇద్దరం కలిసి ఇల్లంతా వెతికాము, దొరకలేదు. అయినా డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఫైలుకి కాళ్ళు రావుగా, మరెక్కడికో నడుచుకుంటూ పోవటానికి. ఎవరైనా తీసి ఉండాలి. ఎవరు తీసుంటారు? దానివల్ల వాళ్లకు వనగూడే ప్రయోజనం ఏదీ కనిపించలేదు. అసలు నువ్వు ఇంటి నుంచి తెచ్చావో లేదో
అంది అమ్మ. తీసుకురాకపోవటం ఏమిటి నాన్ సెన్స్, నాకంత మతి మరుపు లేదు. ఎందుకైనా మంచిదని శ్రీధర్కి ఫోన్ చేశాను. నీ చేతిలో ఫోల్డర్ ఉండింది స్వప్న, బ్లూ కలర్ ఫోల్డర్ కదా, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, మరొకసారి వెతుకు అన్నాడు. పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈ మధ్య నా వస్తువులు కొన్నింటిని దొంగలించారు తెలుసా అంటున్న అమ్మ వైపు ఆశ్చర్యంగా చూశాను. మాకు చక్కటి సంస్కారాన్ని నేర్పిన అమ్మైనా ఇలా మాట్లాడుతోంది. పక్కింట్లో బ్యాంకు మేనేజర్ గారి కుటుంబం ఉంది, వాళ్ళకేం కర్మ పట్టిందని? అవేం మాటలమ్మా, వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి. మరొకసారి అలా అనకు. అయినా నా సర్టిఫికెట్లు దొంగలిస్తే ఎవరికైనా ఏం వస్తుంది, కాలిస్తే బూడిది తప్ప అన్నాను. నా అనుమానం శ్రీధర్ మీదకు మళ్ళింది. నేను ఉద్యోగం చేయటం ఇష్టం లేనిది అతనికి, అందుకే ఈ పని చేస్తుంటాడా? చాలా అర్ధరహితమైన అనుమానం. మేము కిచెన్లోనో నేను బాత్రూంలోనో ఉండగా దొంగలా వచ్చి ఫైల్ పట్టుకెళ్ళి ఉండటం సాధ్యమేనా? మరీ సినిమాటిక్ ఊహ. ఇంతకీ నా ఫైల్ ఏమైనట్టు? వెతికి వెతికి విసుగు పుట్టి వదిలేశాను. ఆ కోపం శ్రీధర్ మీద పరావర్తనం చెంది 3 రోజుల పాటు శ్రీధర్తో మాట్లాడకుండా సతాయించా. నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు ఇక ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళలేనుగా, సంతోషమేనా అంటూ విరుచుకుపడ్డా. 2 రోజుల నుంచి అమ్మ గంటకు ఫోన్ చేస్తుంది. స్వప్న, నాకెందుకో దిగులుగా ఉంది, రావా అంటూ. చివరికి రాత్రి 11ంటికి కూడా చేసింది. అందుకే ఉదయం శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళాక అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించి అంటూ పసిపిల్లల నవ్విన అమ్మను దగ్గరకు తీసుకుని, పిచ్చి అమ్మ అన్నాను. ఇల్లంతా చిందరవందరగా ఉంది. బెడ్ మీద దుప్పటి మార్చి ఎన్ని రోజులైందో, మాసిపోయింది. అమ్మా, నీట్నెస్ కోసం ఎంతైనా శ్రమపడే నువ్వేనా? ఇల్లు చూడు ఎలా ఉందో. ఆరోగ్యం బాగోలేక చేసుకునే ఓపిక లేకపోతే పని మనిషిని పెట్టుకోవచ్చుగా అమ్మా అంటూనే బెడ్ సర్దటం ప్రారంభించాను. నాకెందుకు పని మనిషి, గుమ్మటంలా నేను లేను అంది అమ్మ. బక్కపలచగా ఉండే అమ్మ తనను తాను గుమ్మటంతో పోల్చుకున్నందుకు నవ్వుకుంటూ మంచం మీద పరుపు తీసి కింద వేశాను. పరుపు కింద నా బ్లూ కలర్ ఫోల్డర్. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అమ్మ ఇలాంటి హేయమైన పని ఎలా చేయగలిగింది? అసలు ఎందుకు చేసింది? నేను ఉద్యోగం చేయటం అమ్మకి ఇష్టం లేదా? దానివల్ల అమ్మకి ఏమి నష్టం? ఆడపిల్లలు బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని, ఎవరి మీద ఆధారపడి ఉండకూడదని కదా మాకు నూరు పోసింది. మరి ఆ అమ్మేనా నేను ఇంటర్వ్యూకి వెళ్లకుండా సర్టిఫికెట్లను దాచిపెట్టింది? అమ్మా అంటూ పెద్దగా కేక పెట్టాను. ఎంత ఆపుకుందామన్న కోపం ఆగటం లేదు. అమ్మ కంగారు పడుతూ వచ్చింది. కోపంతో రగిలిపోతున్న నన్ను, కింద పడి ఉన్న పరుపుని, మంచం మీద ఉన్న ఫోల్డర్ని మార్చి మార్చి చూసింది. ఎటొచ్చి ఆమె మొహంలో దొరికిపోయానన్న అపరాధ భావం లేస మాత్రం కూడా కనిపించలేదు. ఈ ఫైలు నీ పరుపు కిందకి ఎలా వచ్చిందమ్మా? దీని గురించేగా పోయిన గురువారం ఇల్లంతా వెతికాము. అమ్మ నా వైపు శూన్యంగా చూసింది. మరలా బ్లూ కలర్ ఫైల్ వైపు చూసింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఈ ఫైల్ని ఇప్పుడే చూస్తున్నాను అంది. అమ్మ మొహం నిండా ఆశ్చర్యం. చేసిన తప్పుని ఎలా కప్పిపుచ్చుకుంటుందో. తప్పుని ఒప్పుకోవటంలో గొప్పతనం ఉందని మాకు చెప్పిన నీతులన్నీ ఏమయ్యాయో. ఆశ్చర్యాన్ని ఎంత బాగా నటిస్తుందో. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు? నువ్వే కదా తీసి దాచిపెట్టావు. ఎందుకు అలా చేశావు? నిజం చెప్పు. నేను ఉద్యోగం చేయటం నీకు ఇష్టం లేదా? ఆ విషయం నాతో చర్చించి ఉండొచ్చుగా. సర్టిఫికెట్లున్న ఫైలుని ఇంటర్వ్యూ రోజు దాచేయటం ఏమిటి? దాన్ని దొంగతనం అంటారు తెలుసా? అరిచినట్టే మాట్లాడాను. అమ్మ కళ్ళ నిండా దిగులు. నిజం, నాకేమీ తెలీదు. ఈ ఫైలు నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అంది. నీకు తెలియకుండానే నీ మంచం మీదకు చేరిందా? దెయ్యాలో భూతాలో చేశాయా అన్నాను కోపంగా. ఏమో అంది అమ్మ. ఛీ, సిగ్గుగా లేదా తప్పు చేసి బొకాయించడానికి? ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది? నాకు తెలియదంటే వినమేమిటే? అమ్మ కూడా విసురుగా అంది. అంతే, విపరీతమైన కోపంలో అమ్మను భుజాల దగ్గర బలంగా పట్టుకొని ఆవేశంతో ఊపేస్తూ, అమ్మ అబద్ధాలు చెప్పింది చాలు అంటూ వదిలేశాను. అమ్మ విసిరేసినట్లుగా వెళ్ళి మంచం మీద పడిపోయింది. అమ్మ కళ్ళల్లో భయం,
నా వైపు పారాయి వ్యక్తిని చూసినట్లు చూసింది. నేనెవరో గుర్తుపట్టనట్లు, నన్ను మొదటిసారి చూస్తున్నట్లు చూస్తోంది. అపరాధ భావం కొండ చిలువలా చుట్టేస్తోంది నన్ను. చప్పున అమ్మను కౌగిలించుకుని సారీ అమ్మా అన్నాను. అదే చూపు, చాలా దూరం జరిగిపోయినట్లు, ఒకరికొకరం అపరిచితుల్లా, అక్కడి నుంచి వేగంగా పారిపోవాలనిపించేలా. ఫైల్ తీసుకొని ఇంటికొచ్చి మంచం మీద పడుకుని గంట సేపు ఏడ్చాను. నాకు గుర్తుండి అమ్మ ఎప్పుడూ నన్ను కొట్టలేదు, కోపంగా తిట్టి ఎరగదు. అమ్మ ప్రేమలో, పెంపకంలో, మాటలో మాధుర్యం తప్ప మేమెప్పుడూ కటుత్వం చూడలేదు. ఒకసారి అన్న మీద కోపం వచ్చి కొట్టాను. నాకు 5 ఏళ్లుంటాయి అప్పుడు. వాడు తిరిగి కొట్టాడు. నేను ఏడుస్తూ ఉంటే అమ్మ వచ్చి ఎత్తుకుంది. చూడమ్మా, నేను పెద్దవాడిని కదా, నన్ను కొట్టొచ్చా అని అన్నయ్య అంటుంటే వాణ్ణి సముదాయిస్తూ, అది చిన్న పిల్ల నాన్న, మెల్లగా చెప్పాలి తప్ప దాన్ని తిరిగి కొడితే ఎలా? నువ్వే చెప్పావుగా పెద్దవాడివని. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు మృదువుగా చెప్పాలి, సరేనా అంది. నేను ఏడుపు మారలేదు. అప్పటికప్పుడు సుల్తాన్ బజార్ వెళ్ళి చిన్న టెడ్డీ బేర్ కొని తెచ్చింది. చూసావా, నీకు ఒక బుల్లి ఫ్రెండ్ని తెచ్చాను, ఎంచక్కా దీంతో ఆడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, జో కొట్టి నీ పక్కనే పడుకోబెట్టుకోవచ్చు అంది నా చేతికిస్తూ. అన్న కొట్టిన దెబ్బల్ని మర్చిపోయి టెడ్డీ బేర్తో హాల్లో ఆడుకుంటున్నానన్ను. వంటగది తలుపు దగ్గర నిలబడి అమ్మ మురిపంగా చూడటం నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఈ టెడ్డీ బేరును నేను ఎప్పుడూ దూరం చేసుకోలేదు. కాలేజీ చదువులకొచ్చినా దాన్ని అపురూపంగా దాచిపెట్టుకున్నా. పెళ్ళయ్యాక నా వస్తువులతో పాటు దాన్ని తీసుకువెళ్ళాను. ఇంకా చిన్నపిల్లవా అని ఆట పట్టించిన శ్రీధర్తో, ఇది నా చిన్ననాటి తీపి జ్ఞాపకం. మన వయసు పెరిగే కొద్దీ ఆ అనుభూతిలోని గాఢత, తీయదనం మరింత పెరుగుతాయి తెలుసా అన్నాను. అలాంటి అమ్మను కోప్పడినందుకు, మంచం మీదకి పడేలా ఊపేసినందుకు చాలా బాధగా ఉంది. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేని తప్పు. డాక్టర్ గారు పిలుస్తున్నారని రిసెప్షనిస్ట్ చెప్తే ఆలోచనలో నుంచి బయటపడి డాక్టర్ గారి ఛాంబర్లోకి వెళ్ళాను. వారు నా సర్టిఫికెట్లు చూశాక గత వారం రాకపోవడానికి కారణం చెప్పాను. మీ అమ్మగారికి మీరు ఉద్యోగం చేయటం ఇష్టం లేదనిపిస్తోంది. దానికి కారణం మీ మీద ప్రేమ కావచ్చు. అటు సంసారం, ఇటు ఉద్యోగం నిభాయించుకోవటంలో తన కూతురు ఎక్కడ శ్రమపడిపోతుందోనని ఆడటం కావచ్చు అన్నారాయన. మన ఇంటర్వ్యూకి వచ్చిన వారిలో కొంతమందికి సరైన క్వాలిఫికేషన్ లేదు, మిగతా వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. మరోసారి యాడ్ ఇద్దామనుకున్నా. మీరు వచ్చారుగా, రేపటి నుండి జాబులో జాయిన్ అయిపోండి అన్నారు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కంటే అమ్మ విషయంలో అమానుషంగా ప్రవర్తించానన్న బాధ ఎక్కువగా ఉంది. సాయంత్రం భయపడుతూనే అమ్మ దగ్గరికి వెళ్ళాను. కోపంగా ఉంటుందేమో, మాట్లాడదేమో, అలిగిందేమో, అభిమానపడిందేమో. అసలు ఏమీ జరగనట్టే అమ్మ మాట్లాడితే ఆశ్చర్యం వేసింది. అమ్మ కాబట్టి క్షమించిందా, లేక గుర్తు లేదా, గుర్తు పెట్టుకోదలుచుకోలేదా? పసిపిల్లల ఆ విషయాన్ని ఆ క్షణమే వదిలేసిందా? పసిపిల్ల తెలియక చేసిందనుకుందా? అమ్మ ఎంత గొప్పది. వారం తర్వాత క్లినిక్కు వెళ్లే ముందు అమ్మను చూడటానికి వెళ్ళాను. అమ్మ అసహనంగా ఇల్లంతా తిరుగుతూ ఉంది. నన్ను చూడగానే సంతోషంగా ఎదురొచ్చి, వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంత ఆలస్యమైందేం అంది. నేను వస్తున్నట్టు అమ్మకు చెప్పలేదే, ఆలస్యమేమిటి? అర్థం కానట్లు అమ్మ వైపు చూశాను. అమ్మ కళ్ళల్లో ఏదో బెదురు. నా దగ్గరే కూర్చో, నా పక్కనే, ఇక్కడే అంది నన్ను కూర్చోబెట్టి తను కూర్చుంటూ. అదెలా కుదురుతుందమ్మా, నేను పనికి వెళ్ళాలిగా అన్నాను. వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు అమ్మ ముడుచుకుపోతూ అంది. నాకు ఇంకో అర్ధగంట టైం ఉంది, అప్పటి వరకు నీకు కంపెనీ ఇస్తాలే. ఇంతకు స్నానం చేసావా అమ్మా అడిగాను. లేదు. అదేమిటమ్మా, ఇప్పుడు 6ంటికి ముందే స్నానం చేస్తావుగా. సరే, బాత్రూంలో నీళ్లు పెడతాను, స్నానం చెయ్యి. నీ స్నానం అయ్యాక నేను వెళ్తాను, సరేనా? వద్దు, నువ్వు వెళ్ళొద్దు. పసిపిల్లలా మారం చేస్తున్న అమ్మను చూస్తే నవ్వొచ్చింది. సరే వెళ్ళను, మొదట స్నానం చేసిరా అన్నాను బాత్రూంలో వేడి నీళ్లు పెట్టొచ్చి. అమ్మ బాత్రూంలోకి వెళ్ళింది. గడియ పెట్టుకుంది. 2 నిమిషాలు కాకముందే, తలుపు తీయండి
అని వినిపించింది. అది అమ్మ గొంతు. అమ్మా, ఏమైంది? గడియ తీయి. నేను లేచి బాత్రూమ్ తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. నా మాటలు విననట్లే అమ్మ తలుపు మీద గట్టిగా శబ్దం చేస్తూ, తలుపు తెరవండి, ఎంత లాగినా రావట్లేదు అంది. అమ్మా, తలుపు లాగటం ఏమిటే? బోల్ట్ వేసుకుంది నువ్వేగా, అది తీయి, తలుపు వస్తుంది పెద్దగా అరుస్తూ చెప్పాను. తలుపు తెరవండి, తలుపు తెరవండి అమ్మ తలుపు మీద దబదబా బాదుతూ చెప్పింది. నాకొక క్షణమేమీ పాలిపోలేదు. అమ్మకు భయం వలన అగమ్య గోచరంగా ఉందేమని అనిపిస్తోంది. లోపల పామేమైనా ఉందా? చూడకూడనిది ఏమైనా చూసి కంగారు పడిందా? పక్కింటి వాళ్ళని పిలుద్దామనుకుని ఆగిపోయాను. అమ్మ స్నానానికని వెళ్ళింది. ఏ స్థితిలో ఉందో? భయంలో బట్టలు చుట్టుకోవడం మర్చిపోతేను. బాత్రూమ్ తలుపులు 15 ఏళ్లవి, పాతవి. గడియలు అప్పుడు పెట్టించినవే, తుప్పు పట్టి ఉన్నాయి. కొద్దిగా బలం ఉపయోగిస్తే చాలు. తలుపుల్ని కొద్ది కొద్దిగా నెడుతూ బలంగా తోపు తోశాను. తలుపులు తెరుచుకున్నాయి. అమ్మ లోపలికి ఎలా వెళ్ళిందో అలానే నిలబడి ఉంది. అమ్మా, ఏమైంది? బాత్రూమ్ చుట్టూ కలిగి చూస్తూ అడిగాను. ఏమోనమ్మా, లోపలికి ఎందుకు వెళ్ళానో గుర్తు రాలేదు. బయటకు వద్దామంటే తలుపు రాలేదు అంది అమ్మ. మొట్టమొదటిసారి అమ్మ వైపు భయంగా చూశాను. ఈవిడ ఆరోగ్యంగానే ఉందా? మానసికంగా మామూలుగానే ఉందా? క్లినిక్కు వెళ్ళటం అరగంట ఆలస్యమైంది. పేషెంట్స్ అందరూ వెళ్ళాక ఉదయం జరిగిన విషయం డాక్టర్ రావు గారికి చెప్పాను. మీ అమ్మగారి వయసుని, జరుగుతున్న సంఘటనల్ని పట్టి చూస్తే అల్జీమర్స్ వ్యాధి అనిపిస్తోంది. రేపు ఒకసారి పిలుచుకురండి, టెస్ట్ చేద్దామన్నారు. అన్ని పరీక్షల తర్వాత అమ్మకు అల్జీమర్స్ వ్యాధి అని నిర్ధారించారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఈ జబ్బు వస్తుందని, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని డాక్టర్ రావు గారు చెప్పారు. మీ అమ్మగారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మతి మరుపు మరింత పెరిగే అవకాశం ఉంది. బయటికి ఒంటరిగా వెళ్ళనివ్వద్దు. ఇల్లు మర్చిపోవచ్చు. మందులు రాసిస్తాను. ఉపశమనానికి తప్ప ఈ జబ్బును నయం చేసే మందులు లేవు. ఎటొచ్చి చాలా సహనం, ఓపిక, గుండె నిండా ప్రేమ ఉండాలమ్మా ఇలాంటి రోగుల్ని భరించాలంటే అన్నారాయన. ఎంత ఆపుకుందామన్నా నాకు కన్నీళ్ళు ఆగటం లేదు. ప్రాణానికి ఏమి ప్రమాదం ఉండదుగా డాక్టర్? అడగలేక అడిగాను. మరొక 4-5 ఏళ్ళు బతకొచ్చు, అంతేనమ్మా, మందులు చీటి చేతికిస్తూ అన్నారు. అమ్మను అదే రోజు మా ఇంటికి తీసుకెళ్ళిపోయాను. శ్రీధర్కి విషయమంతా చెప్పాను. అమ్మను చూసుకోవటానికి ఓ పని మనిషిని ఏర్పాటు చేశాను. ఉదయం అమ్మకు స్నానం చేయించాక టిఫిన్ తినిపించి క్లినిక్కు వెళ్లే ముందు పని మనిషికి 100 జాగ్రత్తలు చెప్పి వెళ్ళటం. సాయంత్రం తిరిగొచ్చి అమ్మను చూసే వరకు అమ్మ ఎలా ఉందో, ఏం చేస్తుందోనన్న ఆందోళనకు లోను కావటం. వారం రోజులు సజావుగానే గడిచాయి. ఆ రోజు ఇంటి సమీపానికి రాగానే ఇంటి నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. అది అమ్మ గొంతే. అమ్మ అంత పెద్దగా అరవటం ఇదే మొదటిసారి. తిట్ల వర్షం, వినకూడని తిట్లు, శాపనార్థాలు. పరుగు లాంటి నడకతో ఇంట్లోకి ప్రవేశించాను. గడప దగ్గర పని మనిషి బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంది. గది తలుపులు బయట నుంచి వేసున్నాయి. తలుపు తీయవే, నేను మా ఇంటికి వెళ్ళాలి, తలుపు తొందరగా తీయి. తలుపు పగిలేలా బాదుతోంది అమ్మ. ఏమైంది? పని మనిషిని అడిగాను. బట్టలు సూట్ కేసులో సర్దుకుని బయటికి వెళ్ళిపోతున్నారమ్మా. ఎన్ని మార్లు ఆపినా ఆగటంలా. గట్టిగా పట్టుకుని ఆపితే విదిలించుకొట్టారమ్మా అంది. తలుపు తీశాను. అమ్మ సూట్ కేసుతో బయటకు వచ్చింది. నన్ను పరాయి వ్యక్తిని చూసినట్లు చూసింది. శూన్యమైన చూపు. ఎక్కడికమ్మా? అమ్మను ఆపే ప్రయత్నం చేయకుండా ఆమెతో పాటు నడుస్తూ అడిగా. ఎవరు నువ్వు అంది ఆగి నా వైపు సాలోచనగా చూస్తూ. గుర్తు తెచ్చుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తుందేమో. నుదుటి మీద చెమట బిందువులు పట్టుమరించాయి. ఓ తల్లి తన కన్న కూతుర్ని పట్టుకుని ఎవరు నువ్వు అని అడిగే పరిస్థితి రావటం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? నేను నీ కూతురునమ్మా అన్నాను. నమ్మకం లేని దానిలా చూసింది. నేను మా ఇంటికి వెళ్తున్నా అంది. ఇది కూడా నీ ఇల్లేనమ్మా? కాదు, ఇది నా ఇల్లు కాదు, వేరే వాళ్ళ ఇల్లు. నేను నా ఇంటికే వెళ్తాను. అమ్మతో పాటు నడుస్తూనే సెల్లో నుంచి డాక్టర్ గారికి ఫోన్ చేశాను.
ఆమె ఏది తన ఇల్లు అనుకుంటే దానిలోనే ఉండగలుగుతుంది, మరో చోట ఆమెను ఉండమని కట్టడి చేయలేం అన్నారు. అమ్మకు ఆటో ఎక్కాలన్న ధ్యాసే లేదు. కొద్ది దూరం నడిచి పక్క సందులోకి తిరిగి ఎటువైపు వెళ్ళిపోతోంది. అమ్మా, మన ఇల్లు ఇటు కాదమ్మా అన్నా వినిపించుకోవటం లేదు. ఆటోని పిలిచి ఎలాగోలా అమ్మని తన ఇంటికి తీసుకువెళ్ళాను. కొన్నాళ్ళు అమ్మ దగ్గరే ఉంటానని శ్రీధర్తో చెప్పాను. 10 రోజులు పోయాక ఉదయం శ్రీధర్ వచ్చి బాగా గొడవ పడ్డాడు. నీకు మీ అమ్మ తప్ప భర్త ధ్యాస లేదా? నాకు కొన్ని అవసరాలుంటాయని మర్చిపోయావా? అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు అంటూ పరుషంగా మాట్లాడాడు. శ్రీధర్, వై డోంట్ యూ అండర్స్టాండ్? అమ్మ పరిస్థితి తెలుసుగా. నేను తప్ప అమ్మకి ఎవరున్నారు చెప్పు? ప్లీజ్ శ్రీధర్, మరికొన్నాళ్ళు. ఎన్నాళ్ళు? ఇది రోజుల్లోనో నెలల్లోనో తేలే వ్యవహారం కాదని నీకు తెలుసు అన్నాడు కోపంగా. అందుకేగా చెప్పాను, నువ్వు వచ్చి ఇక్కడే మాతో పాటు ఉండు అన్నాను. నేను రాను, నాకంత కర్మ పట్టలేదు. మీ అమ్మతో పాటే ఉంటావో లేక వచ్చేసి నాతో కాపురం చేస్తావో నువ్వే తేల్చుకో కోపంగా అనేసి వెళ్ళిపోయాడు. మనసంతా వికలమైపోయింది. తలభారంగా ఉంది. క్లినిక్లో పని చేయలేకపోయాను. తలనొప్పిగా ఉందని చెప్పి పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నమే ఇంటికి వచ్చేశాను. మనసంతా అలజడి, దిగులు. నా సంసారం ఏం కాబోతోంది? అలాగని అమ్మను ఎలా వదిలి వెళ్ళగలను? ఈ మగవాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? సర్దుకుపోలేరా? హాల్లో సోఫాలో పడుకున్నా. అనంతమైన ఆలోచనల శకలాలు ఉల్కల్లా రాలిపడుతూ. డైనింగ్ టేబుల్ సర్దుతున్న శబ్దం, కుర్చీలు అటు ఇటు జరుపుతున్న శబ్దం వినిపించింది. తలెత్తి చూశాను. అమ్మ. నేను తన వైపు చూడగానే టైం ఎంతైంది అని అడిగింది. నా చిన్నప్పుడు గడియారంలో టైం ఎలా చూడాలో నాకు నేర్పిన అమ్మ ఎదురుగా గడియారం పెట్టుకుని టైం ఎంతైందని అడుగుతోంది. గడియారం వైపు చూసి 3:15 అన్నాను. 2 నిమిషాలైనా గడవక ముందే మళ్ళీ అడిగింది టైం ఎంత అని. చెప్పాను. మళ్ళీ కుర్చీలు సర్దింది. డైనింగ్ టేబుల్ జరిపింది. టైం ఎంతైంది అని మళ్ళీ అడిగింది. 3:20 చెప్పాను. ఓ 5 నిమిషాలు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని లేచి హడావుడిగా కుర్చీలు జరిపింది. డైనింగ్ టేబుల్ అంతా శుభ్రంగా తుడిచింది. టైం ఎంతైంది అని అడిగింది. శ్రీధర్ మాట్లాడిన కటువైన మాటలు మననం చేసుకుంటున్న నాకు అమ్మ పదే పదే టైం గురించి అడగటంతో చిర్రెత్తుకొచ్చింది. టైమా? ఎంత కావాలి నీకు? తలనొప్పితో ఓవైపు చస్తూ ఉంటే ఈ శబ్దాలేమిటి? డైనింగ్ టేబుల్ కుర్చీలు ఎందుకలా జరుపుతావు? ఎవరినని ఏం లాభం? నా తలరాత బాగోలేదు, నా టైం అస్సలు బాగోలేదు అంటూ పెద్దగా కేకలేశాను. అమ్మ గమ్మునైపోయింది. హాల్లో ఓ మూలకు వెళ్ళి ముడుచుకుని కూర్చుంది. ఆమె కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనిపిస్తోంది. చప్పున జాలేసింది నాకు. తనేం చేస్తుందో తనకే తెలియని స్థితి అమ్మది. లేచి అమ్మ దగ్గరికి వెళ్ళాను. భయంతో మరింత ముడుచుకుపోయింది. తనను తినేయటానికి వస్తున్న క్రూర జంతువు వైపు మేకపిల్ల చూసే చూపులా కళ్ళల్లో భయం నగ్నంగా నర్తిస్తోంది. డాక్టర్ గారికి ఫోన్ చేశాను. గతంలో గెస్టులను పిలిచి ఆతిథ్యం ఇవ్వటం ఆమె మెదడుకి ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. అందుకే డైనింగ్ టేబుల్ సర్ది మిమ్మల్ని టైం అడిగింది. ఎటొచ్చి తను టైం అడిగిన విషయం, మీరు సమాధానం చెప్పిన విషయం మరుక్షణమే మర్చిపోవటం వల్ల పదే పదే అదే ప్రశ్నను అడగటం జరుగుతుంది. మీకు చెప్పాగా, ఇటువంటి పేషెంట్లను చూసుకోవడానికి చాలా సహనం ఉండాలని అన్నారు. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా డాక్టర్ అడిగాను. ఏదైనా ఆట వస్తువు తెచ్చివ్వండి, ఆ ధ్యాసలో పడి అట్టే ప్రశ్నలతో విసిగించరు అన్నారు. నా చిన్నప్పుడు అమ్మ నాకు కొనిచ్చిన టెడ్డీ బేర్ గుర్తొచ్చింది. అది నా అల్మారాలో భద్రంగా ఉంది. దానికోసమని ఇంటికి వెళ్ళాను. నా ఇల్లు నాకే కొత్తగా పరాయిదిగా అనిపించింది. టెడ్డీ బేర్ తీసుకుని వచ్చే ముందు చిన్న కాగితం మీద, శ్రీధర్, నువ్వంటే నాకు ప్రేమ, అమ్మన్నా కూడా, నాకు ఇద్దరూ కావాలి శ్రీధర్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని రాసి డైనింగ్ టేబుల్ మీద పెట్టొచ్చాను. అమ్మకు టెడ్డీ బేర్ ఇస్తే చిన్న పిల్లలా సంబరపడుతూ తీసుకుంది. వంటగదిలో భోజనం తయారు చేసే పనిలో నిమగ్నమై అమ్మ గుర్తొచ్చి తలుపు దగ్గర నిలబడి చూశాను. హాల్లో కూర్చుని టెడ్డీ బేర్తో ఆడుకుంటోంది అమ్మ. ఒళ్ళో పాపాయిలా పడుకోబెట్టుకుని కబుర్లు చెప్తోంది. నాకు వెంటనే చిన్నప్పుడు
అమ్మ టెడ్డీ బేర్ కొని తెచ్చిన రోజు గుర్తొచ్చింది. ఇప్పుడు నేను నిలబడిన చోటే అమ్మ నిలబడి టెడ్డీ బేర్తో ఆడుకుంటున్న నా వైపు మురిపంగా చూసింది. అప్పుడు నేను కూర్చున్న చోటే అమ్మ కూర్చుని ఇప్పుడు టెడ్డీ బేర్తో కబుర్లు చెప్తోంది. అమ్మ చివ్వున తలెత్తి చూసింది. అదే చూపు శూన్యాన్ని నింపుకుని అపరిచితురాల్ని చూసినట్లు. ఎవరు నువ్వు, మా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను మీ అమ్మని, తడి కళ్ళతో సమాధానం చెప్పాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.